హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 15 ఫీట్ల వెడల్పు 45 ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ కనుక మనం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలనుకుంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. హౌస్ ప్లాన్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నదో. హౌస్ ప్లాన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 15 × 45 675 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్ ఎక్కడ వదలలేదు. 675 ఎస్ఎఫ్టీలోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం 675 స్క్వేర్ ఫీట్కే కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు, గమనించుకోవాలి. ఫస్ట్ మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 94,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టీల్ వచ్చేసి 1,62,500 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 93,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ రోబో శాండ్ వచ్చేసి 12,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర్ వచ్చేసి 26,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రైల్ లేదా సింగిల్ బ్రిక్స్ అయినా కానీ 15,300 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 85,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా విండోస్ చూసుకుందాం. ఇవి వచ్చేసి మొత్తం మనకి 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయినా మార్బుల్స్ అయినా కానీ 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ అనేది 85,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫాల్ సీలింగ్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 31,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్కి సేఫ్టీ గిర్లకి టోటల్గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 23,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్ అని మెటీరియల్కి రైలింగ్ అనేది లేదా మెయింటైన్ గ్లాస్ అనేది మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 16,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 8,44,300 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్, సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఈ 675 ఎస్ఎఫ్టీకి నాకు ఎస్ఎఫ్టీకి అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి డబుల్ బెడ్రూమ్ కాబట్టి 350 రూపాయలు అయితే మనం యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం కాస్ట్ వచ్చేసి మనకి 2,36,250 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గొంతుడానికి మట్టి లెవెలింగ్ అనేది 23,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి 20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ అదేవిధంగా ప్లంబింగ్ వచ్చేసి 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేయింగ్ మొత్తం అనేది 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 3,59,250 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా మనం ఇందాక చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 8,43,300 రూపాయలు. మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకి 12,03,550 రూపాయల వరకు అవుతుంది. ఈ అమౌంట్కి మనం 10% ఎక్స్ట్రా చేయడం జరిగింది. ఏదైనా మిస్ ఐటమ్స్ కానీ లేబర్ కాస్ట్ పెట్టినా కానీ ఈ మొత్తం వచ్చేసి మనకి 1,20,355 అయితే మనం యాడ్ చేయడం జరిగింది. టోటల్గా మనకు వచ్చేసి బిల్డింగ్ కాస్ట్ అనేది 13,23,905 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మీకు దగ్గర నుంచి చేయించుకుంటే కనుక గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.